ఓకే. ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎడిట్ పాలి. ఓకే. ఎడిట్ పాలి. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక బాక్స్ అనేది ఇలా డ్రా చేశానండి. ఓకే. ఈ డ్రా చేసిన బాక్స్‌కి మోడిఫికేషన్స్ అనేవి అప్లై అవ్వాలి అంటే, ఓకే. మీకు ఎంతైతే డైమెన్షన్ కావాలి అనుకుంటారో మోడిఫై అని తీసుకొని, ఏదైతే కావాలి అనుకుంటారో జస్ట్ సెట్ చేసుకుంటారు. ఓకే. విత్ డైమెన్షన్‌తో సెట్ చేసుకున్న తర్వాత మోడిఫైలోనే మోడిఫైయర్ లిస్ట్ అనేసి కనిపిస్తుంది కదా! మ్యామ్ మ్యూట్ అయినట్టుంది. ఒక్క నిమిషం అండి. స్టార్ట్ చేస్తాను.
ఓకే ఓకే ఈరోజు టాపిక్ వచ్చేసి ఎడిట్ పాయింట్. ఓకే ఫర్ సపోజ్ నేను ఒక బాక్స్ తీసుకున్నాను, మీకు కావాల్సిన డైమెన్షన్స్తో దాన్ని సెట్ చేసుకోండి. నేను నార్మల్గా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తున్నాను. ఓకే ఇక్కడ మీకు కమాండ్ ప్రాంప్ట్లో ఫస్ట్ ఆప్షన్ క్రియేట్ అని చెప్పాను కదా, క్రియేట్ పక్కన మాడిఫై అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే మాడిఫైలో మాడిఫైయర్ లిస్ట్ అనేసి ఉంటుంది. దీంట్లో నెంబర్ ఆఫ్ మాడిఫైయర్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఏంటి అంటే కొన్ని మాత్రమే యూజ్ చేస్తాము, ఎడిట్ పాలీ అందిస్తాం. ఓకే ఎడిట్ పాలీలో మనకున్న 5 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే ఈ 5 ఆప్షన్స్ ఏంటి అంటే వర్టెక్స్, ఎడ్జ్, బార్డర్, పాలిగన్ అండ్ ఎలిమెంట్. ఓకే ఈ 5 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే వర్టెక్స్ ని మనం 0D అనొచ్చు, అండ్ ఇది వచ్చేసి ఎడ్జ్ వచ్చేసి 1D, పాలిగన్ వచ్చేసి 2D అండ్ ఎలిమెంట్ వచ్చేసి 3D. ఓకే బార్డర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము ఏంటి అన్నా నేను టాపిక్ వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ పాలిగన్ ని అనదర్ నేమ్ తో కూడా పిలుస్తాను, ఏంటి అంటే ఫేస్ అని కూడా అంటాం. ఓకే ఫేస్. ఓకేనా ఫస్ట్ థింగ్ వచ్చేసి వర్టెక్స్ అనేది ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకే వన్స్ ఎడిట్ పాలీ అని తీసుకున్నాను. ఎడిట్ పాలీలో ఇక్కడ మీకు ప్లస్ మార్క్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. లేదు అనుకుంటే ఇక్కడ 5 ఆప్షన్స్ ఐకాన్ రిప్రజెంటేషన్ తో కనిపిస్తూ వస్తాయి. ఓకేనా ఇప్పుడు వర్టెక్స్ అనే పాయింట్ తీసుకున్నాను. ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఫ్రంట్ వ్యూలో ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని మూవ్ అనే ఆప్షన్ చూసాను కదా మనం. ఓకే ఇలా మూవ్ చేస్తున్నాను. మీకు ఎటువైపు అయితే కావాలి అనుకుంటారో అటువైపు మనం మూవ్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకేనా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేసుకోవడానికి మనం వర్టెక్స్ అనేది యూజ్ చేయవచ్చు. ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేవి ఇచ్చేసాను ఇలా. ఓకేనా ఇలా ఇచ్చిన తర్వాత ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ పాలీ అని వేసుకున్నాను. ఓకే ఎడిట్ పాలీలో ఫస్ట్ ఆప్షన్ ఏంటిది వర్టెక్స్ అని చేసుకొని ఓకే ఏ పాయింట్స్ అయితే కావాలి అనుకుంటారో డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని మూవ్ చేస్తుంది. ఓకే అప్పుడే మనకి అన్ని పాయింట్స్ అంటే నేను సెలెక్ట్ చేసుకున్న వైపే కాకుండా అదర్ సైడ్ కూడా ఓకే మనకు అక్కడ ఏమవుతుంది అంటే టోటల్ అరౌండ్ వర్టెక్స్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే డ్రాగ్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే ఇన్ కేస్ డ్రాగ్ చేయకుండా జస్ట్ క్లిక్ చేశాను అనుకోండి, జస్ట్ సెలెక్ట్ చేసుకుని మూవ్ చేస్తే మీరు ఇక్కడ 3Dలో చూడండి ఏమవుతుంది మనకి ఇక్కడ ఓన్లీ ఆ పాయింట్ ఒక్కటే మూవ్ అవుతుంది, మిగిలిన పాయింట్స్ అనేవి కాన్స్టెంట్ గా అలానే ఉన్నాయి. ఓకే ఇన్ కేస్ నాకు మిగిలిన పాయింట్స్ కూడా మూవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి, డ్రాగ్ చేసుకుని సెలెక్ట్ చేస్తేనే మనకి మూవింగ్ అనేది రన్ అవుతుంది మిగిలినవి కూడా. ఓకే గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ నేను ఆబ్జెక్ట్ మొత్తాన్ని డ్రాగ్ చేసుకుని సెలెక్ట్ చేశాను, బట్ నాకు కొన్ని పాయింట్స్ అనేవి అవసరం లేదు. ఓకే ఇన్ కేస్ నేను సెలెక్షన్ రిమూవ్ చేసేసాను అనుకోండి ఏమవుతుంది, ఓవరాల్ సెలెక్షన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది కదా. నేను మీకు ఇప్పుడు సపోజ్ నేను ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేశాను. ఓకే అండ్ ఈ లైన్ లో ఉన్న వర్టెక్స్ పాయింట్స్ కూడా కావాలి అనుకుంటున్నాను. ఓకే ఓకే 1 కంటే ఎక్కువ సెలెక్షన్స్ చేయాలి అంటే ఏం చెప్పాను, కంట్రోల్ సెలెక్ట్. ఓకే ఒకదానికంటే ఎక్కువ సెలెక్షన్స్ ఏమన్నా కావాలి అంటే కంట్రోల్ సెలెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ సెలెక్షన్ రిమూవ్ అయిపోవాలి, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇలా సెలెక్ట్ చేశాను. ఓకే నాకు ఇటు కార్నర్ లో ఉన్న వర్టెక్స్ పాయింట్స్ అనేవి అవసరం లేదు. ఓకేనా ఈ సెలెక్షన్ అనేది రిమూవ్ అయిపోవాలి అంటే ఆల్ట్ సెలెక్ట్. ఏం చేయాలి, ఆల్ట్ సెలెక్ట్ చేస్తే మనకి సెలెక్షన్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే ఇన్ కేస్ మీకు ఎటువైపు అయితే కావాలో ఆల్ట్ క్లిక్ చేసుకుంటాము, డ్రాగ్ చేసుకుని సెలెక్ట్ చేసుకుంటే మనకి
అక్కడ సెలెక్షన్ అనేది రిమూవ్ అయిపోతుంది. మీకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎడ్జ్. ఓకే, ఎడ్జ్ కూడా ఫర్ అడ్జస్టింగ్ పర్పసే. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇలా ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ఏంటి అంటే ఇలా టాప్ అండ్ బాటమ్ లైన్స్ కూడా సెలెక్ట్ అయ్యాయి. నాకు కావాల్సింది ఓన్లీ వై డైరెక్షన్ లో ఉన్న లైన్స్ మాత్రమే కావాలి. ఇన్ జెడ్ డైరెక్షన్, ఇన్ ఎక్స్ డైరెక్షన్ లో ఉన్న లైన్స్ అనేవి నాకు అవసరం లేదు. సెలెక్షన్ రిమూవ్ చేయాలి అంటే ఆల్ట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి సెలెక్షన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఓకే, ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకే, ఇలా. ఓకే, మీకు ఎలా అయితే కావాలి అనుకుంటారో బై యూజింగ్ వర్టెక్స్ ఆర్ ఎడ్జ్ తోటి అడ్జస్టింగ్ అనేది చేయొచ్చు. ఓకే, అండ్ అగైన్ ఎడ్జ్ లో ఇంకా మనకి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఎడ్జ్ తీసుకోవాలి. ఓకే, ఎడ్జ్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చాంఫర్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి. ఓకే, చాంఫర్ పక్కన ఒక బాక్స్ సింబల్ ఉంది. ఈ బాక్స్ మీద క్లిక్ చేయాలి. దాన్ని సెట్టింగ్స్ అనేసి అంటాం. ఓకే, డైరెక్ట్ గా ఏ క్లిక్ చేయవద్దు. ఏ ఆప్షన్ అయినా తీసుకో. ఓకే, మీరు ఏం చేయాలి, చాంపర్ లో సెట్టింగ్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా? సెట్టింగ్స్ అనేది తీసుకొని ఓకే, ఇక్కడ చాంపర్ అమౌంట్ ఎంతైతే కావాలి అనుకుంటారో మీరు వాల్యూ మెన్షన్ చేయొచ్చు, లేకపోతే జస్ట్ ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చాంఫర్ అయింది. లేదు నాకు చాంఫర్ కాదు, కర్వ్డ్ షేప్ కావాలి అంటే ఫిల్లెట్ షేప్ కావాలి అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఫిల్లెట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేవి మెన్షన్ చేయాలి. ఓకే, సెగ్మెంట్స్ తగ్గిస్తే మనకి ఏమవుతుంది, చాంఫర్ అవుతుంది. సెగ్మెంట్స్ ఇంక్రీజ్ చేస్తే ఫిల్లెట్ అవుతుంది. ఇది ఆల్రెడీ నేను ఎక్స్టెండెడ్ ప్రిమిటివ్స్ ఆబ్జెక్ట్స్ చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, జస్ట్ ఇలా మెన్షన్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు నేను సెగ్మెంట్స్ అనేవి ఏం చేస్తున్నాను, ఆఫ్ చేస్తున్నాను. ఒక్క నిమిషం. ఓకే, సెగ్మెంట్స్ అనేవి ఆఫ్ చేసి చూస్తే మనకు చూడండి ఇలా కర్వ్ షేప్ లో కనిపిస్తుంది. ఓకే, ఇలా కనిపిస్తుంది. ఇన్ కేస్ ఓకే, చాంఫర్ అనేది చూడండి ఒకసారి సెలెక్ట్ చేస్తున్నాను. ఎడ్జ్ అనే ఆప్షన్ తీసుకుని ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు ఈ ఎడ్జ్ చాంఫర్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఈ ఎడ్జ్ కూడా చాంఫర్ అవ్వాలి. సో కంట్రోల్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏం చేయాలి, ఒక ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అనదర్ ఎడ్జ్ కూడా సెలెక్ట్ అవుతుంది. దీంట్లో చాంఫర్ లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ తీసుకొని ఓకే, చాంఫర్ అమౌంట్ ఎంతైతే కావాలి అనుకుంటారో చాంఫర్ అమౌంట్ అనేది మెన్షన్ చేస్తారు. ఇన్ కేస్ చాంఫర్ ఓకే అంటే మీకు ఇటువైపు ఓకే ఈ ఫేసింగ్ లో ఈ షేప్ అనేది ఓకే అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే ఇక్కడ చాంఫర్ సెగ్మెంట్స్ అనేవి చేంజ్ చేసుకోండి. ఓకే, చాంఫర్ సెగ్మెంట్స్ అనేవి చేంజ్ చేయగానే మనకి కర్వ్ షేప్ లో ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. ఓకేనా? ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను పక్కన ఇంకో బాక్స్ డ్రా చేశాను అండ్ అనదర్ బాక్స్ కూడా ఇలా డ్రా చేశాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలి కాబట్టి నేను ఎడిట్ పాలీలో ఎడ్జ్ అనే ఆప్షన్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేస్తుంటే మనకి ఏమవుతుంది, సెలెక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మన ఫాన్ లో ఉన్నది ఎడిట్ పాలీ అనే ఆప్షన్. అంటే ఒక మాడిఫైయర్ అనేది యూజ్ చేస్తున్నాం కదా, వన్స్ ఈ మాడిఫైయర్ అనేది యూజ్ చేస్తున్నప్పుడు మిగిలిన ఆబ్జెక్ట్స్ అనేవి సెలెక్ట్ అవ్వవు. అంటే
ఈ ఈ మాడిఫైర్ ఆన్లో ఉన్నప్పుడు మిగిలిన ఆబ్జెక్ట్స్ అనేవి సెలెక్షన్ అనేది అవ్వదు. ఓకే, ఈ మాడిఫైర్ ఆఫ్ అవ్వాలి అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా ఆప్షన్ ఎడ్జ్ అనేసి, అదన్నా ఆఫ్ చేసుకోవాలి, లేకపోతే ఎడిట్ వాల్యూమ్ మీద ఒకసారి క్లిక్ అన్నా చేయాలి. ఓకే, క్లిక్ చేస్తే మనకి ఓకే సెలెక్షన్ లో ఉన్నప్పుడు ఏంటి బ్లూ కలర్ ఇండికేషన్ గా చూపిస్తుంది. సెలెక్షన్ రిమూవ్ అయిపోతే నార్మల్ కలర్ కి వచ్చేస్తుంది, విండో కలర్. ఓకే, ఇప్పుడు సెలెక్ట్ చేస్తే మిగిలిన ఆబ్జెక్ట్స్ కూడా సెలెక్ట్ అవుతూ వస్తాయి. ఇన్ కేస్ ఇది ఆన్ లో ఉంది అనుకోండి, మీకు సెలెక్షన్ అనేది మిగిలిన ఆబ్జెక్ట్స్ అవ్వవు, ఓన్లీ ఆ ఆబ్జెక్ట్ వరకు మాత్రమే అవుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ ఎడ్జ్ అని తీసుకున్నాము. ఓకే, నార్మల్ గా నేను బాక్స్ లో సెగ్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఇచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది, అరౌండ్ లెంత్, అరౌండ్ విడ్త్ అండ్ అరౌండ్ హైట్ అనేది ఫామ్ అవుతూ వస్తుంది కదా. ఓకే, ఓవరాల్ ఓకే ఆ సైడ్ లెంత్ వైజ్ అన్నప్పుడు లెంత్ వైజ్ మొత్తం సెగ్మెంట్స్ వస్తున్నాయి, విడ్త్ అన్నప్పుడు విడ్త్ వైజ్, హైట్ అన్నప్పుడు హైట్ వైజ్ మొత్తం సెగ్మెంట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. నాకు అలా కాదు, ఓన్లీ ఒక సైడ్ మాత్రమే కావాలి. ఓకే, ఒక ఫేస్ లో మాత్రమే కావాలి అనుకుంటున్నాను. సో అలాంటి కండిషన్ లో ఓకే ఇక్కడ డైరెక్ట్ సెగ్మెంట్స్ అనేవి ఇవ్వకుండా మనం తీసుకోవాల్సిన ఆప్షన్ ఏంటిది, ఎడిట్ ఎడ్జ్ అనే ఆప్షన్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న ఫేస్ ఇది, నేను సెలెక్ట్ చేసుకున్న ఫేస్ ఇది. ఓకే, ఈ ఫేస్ లో నాకేంటి అంటే వర్టికల్ లైన్స్ అనేవి ఫామ్ అవుతూ అంటే క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. వర్టికల్ లైన్స్ అనేవి క్రియేట్ అవ్వాలి అంటే మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది హారిజాంటల్ లైన్స్. ఓకేనా, హారిజాంటల్ లైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ థింగ్ ఏం చేయాలి, కనెక్ట్ లో సెట్టింగ్స్. ఓకే, కనెక్ట్ లో సెట్టింగ్స్ అని తీసుకోగానే ఇక్కడ మీకు చూడండి ఒక లైన్ అనేది క్రియేట్ అయింది. డిఫాల్ట్ గా ఒక సెగ్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఒక సెగ్మెంట్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంక్రీజ్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్ని కావాలో మెన్షన్ చేయండి. ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, అండ్ ఇక్కడ పిచ్ అనేసి ఉంది కదా, ఈ పిచ్ అనేది ఏంటి అంటే లైన్ కి గ్యాప్ ఎంత అయితే కావాలి అనుకుంటున్నారో ఇదన్నమాట పిచ్ డిస్టెన్స్ అనేసి అంటాం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్లైడ్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను పిచ్ డిస్టెన్స్ అనేది కొంచెం తగ్గించాను. ఓకేనా, అండ్ ఇప్పుడు స్లైడ్ అనేసి అంటున్నారు. ఓకే, ఈ సెగ్మెంట్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి మనకి, ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఉన్నాయి. ఓకే, నాకు సెంటర్ కాకుండా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ జరగాలి అనుకోండి, ఏం చేయాలి అప్పుడు స్లైడ్ అనే ఆప్షన్ చేసుకొని మీకు ఎటువైపు అయితే కావాలి అనుకుంటారో అటువైపు మూవ్ చేసుకోవచ్చు. అర్థమైందా? స్లైడ్ డిస్టెన్స్ ఇస్తే మనకి ఏమవుతుంది, ఏ సైడ్ అయితే కావాలి అనుకుంటామో ఆ సైడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చాంఫర్ లో మీకు టిక్ చేసుకోమని చెప్పాను. ఓకే, టిక్ అనేది ఏంటి అంటే ఓకే, రాంగ్ అనేది ఏంటి అంటే క్యాన్సిల్, ప్లస్ అనేసి ఉంది కదా. ఓకే, చాంఫర్ లో ప్లస్ చేసిన మనకి ఏంటి అంటే పర్ఫెక్ట్ గా అర్థం కాదు, సో అందుకని నేను అక్కడ చెప్పలేదు. ఓకే, ఇక్కడ చెప్తున్నాను. ఓకే, ఇందాక నేను సెలెక్ట్ చేసుకుంది హారిజాంటల్ లైన్స్. హారిజాంటల్ లైన్స్ సెలెక్ట్ చేయడం వల్ల మనకి వర్టికల్ సెగ్మెంట్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓకే, ఇన్ కేస్ నేను ప్లస్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు సెలెక్షన్ లో ఉన్న వాటికి సెగ్మెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇన్ కేస్ మీరేమన్నా సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలి అంటే చేంజ్ చేసుకోవచ్చు. అగైన్ ప్లస్ చేస్తే వీటికి యాడ్ అవుతాయి. అర్థమైందా? ఇన్ కేస్ రాంగ్ అని క్లిక్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. ఓకే, ఇన్ కేస్ ఎడిట్ పాలీ అనేది అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇలా డిఫార్మ్ చేసేసాను షేప్ అనేది. ఓకే, ఎడిట్ పాలీ వద్దు అనుకుంటే ఎడిట్ పాలీ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓకే డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది, డిలీట్ అని తీసుకోండి. ఓకే, డిలీట్ అని తీసుకుంటే ఆ ఎడిట్ పాలీ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో
సరిగ్గా వినండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే, బాక్స్ అని తీసుకుంటున్నాను. నాట్ ఓన్లీ ఫర్ బాక్స్, అంటే సిలిండర్కి, స్పియర్కి, ఫోన్కి కూడా అప్లై చేయవచ్చు. బాక్స్ అనేది ఏంటి అంటే మనకి పర్ఫెక్ట్గా లుకింగ్కి బాగుంటుంది కాబట్టి జస్ట్ ఇలా తీసుకున్నాం. వన్స్ బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఓకే, మాడిఫైయర్ లిస్ట్లోకి వెళ్తాము. దీంట్లో ఎడిట్ పాలీ అని చేసుకోండి. ఓకే, మాడిఫైయర్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత ఎడిట్ పాలీ. ఓకే, వర్టెక్స్ పాయింట్స్ అనేవి ఏంటి అంటే ఫర్ మూవింగ్ పర్పస్. ఓకేనా, మూవింగ్ పర్పస్లో యూస్ చేస్తాము. వర్టెక్స్ పాయింట్ అనేది మనం ఇక్కడ, అంటే నేను ఇక్కడ 0D అనేసి అన్నాను, 0 డైమెన్షన్ అని అనమాట. ఓకే, 0 డైమెన్షన్ అనేసి ఎందుకన్నాము అంటే ఇప్పుడు నేను ఇక్కడ పాయింట్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకే, పాయింట్ అనేది ఏ డైరెక్షన్లోనూ ఉండదు, జస్ట్ ఒక డాట్ అంతే. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అనేసి ఉండదు, జస్ట్ ఒక డాట్ ఇండికేషన్ కాబట్టి ఓకే 0 డైమెన్షన్. అండ్ నెక్స్ట్ ఎడ్జ్ అని తీసుకున్నాను. ఎడ్జ్ అని తీసుకుని ఇలా సెలెక్ట్ చేశాను. ఒక లైన్ అయితే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఇలా చూపిస్తూ వస్తుంది, అంటే 1 డైమెన్షనల్. ఓకేనా, నెక్స్ట్ 2D ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, ఐ మీన్ పాలిగాన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు 2D అనేది ఏంటి అన్న చెప్తాను. వర్టెక్స్ అనేది ఎందుకు, అడ్జస్టింగ్ పర్పస్ ఆర్ ఓకే, ఆబ్జెక్ట్ యొక్క సైజ్ అంటే స్కేలింగ్ బదులు మనం ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎడ్జ్ అనే ఆప్షన్ తీసుకుని ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు టాప్ ఫేస్లో కావాలి. సో ఈ 2 హారిజాంటల్, ఐ మీన్ ఈ 2 లైన్స్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఈ 2 ఎడ్జెస్ని. ఓకే, ఈ 2 ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో కనెక్ట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. కనెక్ట్. ఓకే, నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్నైతే కావాలో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే సెగ్మెంట్స్ని బట్టి ఫామ్ అవుతూ వస్తుంది. ఓకే, ఇక్కడ సెగ్మెంట్స్ అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ లైన్స్ని కౌంట్ అనమాట. అదే డైరెక్ట్ సెగ్మెంట్స్ ఇస్తే ఏంటి అంటే నెంబర్ ఆఫ్ డివిజన్స్ కౌంట్. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి, చిన్న డిఫరెన్స్. మాడిఫైయర్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ అంటే ఎన్ని లైన్స్ క్రియేట్ అయ్యాయి అనేసి కౌంట్ కిందకు వస్తుంది. అదే డైరెక్ట్ బాక్స్ లో మీరు సెగ్మెంట్స్ ఇచ్చేసారు అనుకోండి, బాక్స్ లో ఇక్కడ సెగ్మెంట్స్ ఇచ్చేస్తే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ డివిజన్స్. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ 2 అనేసి ఇచ్చాను. ఓకే, లెంత్ సెగ్మెంట్స్ 2 అనేసి ఉంది, అంటే 1, 2 ఎన్ని లైన్స్ క్రియేట్ అవుతాయి, ఒకటే లైన్ క్రియేట్ అవుతుంది. అర్థమైందా? ఓకే, ఓకే, ఎడ్జ్ అని తీసుకున్నాను. దీంట్లో కనెక్ట్ అనే ఆప్షన్ తీసుకుని నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఎన్నైతే కావాలి అనుకుంటారో మెన్షన్ చేయండి, అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని కావాలో మెన్షన్ చేసుకుని పిచ్ డిస్టెన్స్ అన్నప్పుడు ఏంటి అంటే లైన్కి గ్యాప్ ఎంతైతే కావాలి అనుకుంటారో మెన్షన్ చేస్తారు. ఓకే, లైన్ టు లైన్ గ్యాప్. ఓకే, అండ్ స్లైడ్ అనేసి అన్నారు కదా, స్లైడ్ డిస్టెన్స్ మీకు ఎటువైపు అయితే కావాలి అనుకుంటారో అటువైపు మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఎలా ఇన్ కేస్ టిక్ చేస్తే ఓకే అన్నట్టు, లేదు అంటే యాడ్ చేసుకోవాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ వద్దు అనుకుంటే క్యాన్సిల్. అర్థమైందా? అండ్ నెక్స్ట్ చాంఫర్ అని చెప్పాను కదా, సో అగైన్ ఎడ్జ్ అనే సెలెక్ట్ చేసుకొని చాంఫర్. ఓకే, చాంఫర్ అమౌంట్ ఎంత అయితే కావాలి అనుకుంటారో చాంఫర్ అమౌంట్ అనేది మెన్షన్ చేస్తారు. ఓకే, చాంఫర్ సెగ్మెంట్స్ ఎన్ని అయితే కావాలో సెగ్మెంట్స్ అనేవి మెన్షన్ చేయొచ్చు. లేదు చాంఫరింగ్ ఐ మీన్ ఫిల్లెట్ అవసరం లేదు అనుకుంటే సెగ్మెంట్స్ అనేవి 1 ఇవ్వండి. ఓకేనా, 1 అనేసి ఇస్తే మనకి ఏంటి అంటే చాంఫర్ అంటే స్లోప్గా కట్ అయినట్టు కనిపిస్తుంది. అదే సెగ్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ చేసే కొద్ది ఏమవుతుంది, మనకి ఫిల్లెట్ అంటే కరువునెస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకేనా.
అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎడిట్ పాలీ అని తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ పాలిగన్. పాలిగన్ అన్నప్పుడు ఏంటి అంటే ఏదో ఒక ఫేస్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఫేస్ అన్నప్పుడు ఏంటి రెక్టాంగులర్ షేప్, స్క్వేర్ షేప్ సెలెక్ట్ అవుతూ వస్తుంది కదా. సో దీన్ని మనం ఏమంటాము 2D అనేసి అంటాము, 2 డైమెన్షనల్. ఓకే, అండ్ ఎలిమెంట్ అన్నప్పుడు ఏంటి అంటే ఓవరాల్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే, ఓవరాల్ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని 3D అనేసి అంటాం. ఓకే, 3 డైమెన్షనల్. ఓకే, సో అందుకని 3D అనేసి ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఫేస్ అనే ఆప్షన్ తీసుకొని ఏదో ఒక ఫేస్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేశాను. ఇక్కడ చూడండి, మనకు అక్కడ ఫాలోగా క్రియేట్ అయిపోయింది, అంటే అక్కడ ఒక ఫేస్ అనేది రిమూవ్ అయిపోయింది. ఓకే, ఈ ఫేస్ అనేది మళ్ళీ ఫిల్ అవ్వాలి అంటే మనం ఏ ఆప్షన్ తీసుకుంటాము, బార్డర్. ఓకే, బార్డర్ అని తీసుకొని జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఆ బార్డర్ మొత్తం సెలెక్ట్ అవుతుంది, అంటే ఏదైతే ఫేస్ రిమూవ్ అయిందో ఆ బార్డర్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. దీనిలో క్యాప్ అనే ఆప్షన్ తీసుకోండి. క్యాప్, ఆ ఫేస్ ఫిల్ అయిపోయింది. ఓకేనా, ఓకే, ఫేస్ పొరపాటున ఏమన్నా డిలీట్ అయిపోయినా, ఇన్ కేస్ మీరే డిలీట్ చేసేసిన, ఓకే, ఇన్ కేస్ మళ్ళీ అంటే అది ఫిల్ అవ్వాలి అనుకుంటే బార్డర్ జస్ట్ ఒక కార్నర్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని, సారీ, ఇంట్లో క్యాప్ అనే ఆప్షన్ ఉంది, క్యాప్ అనే సెలెక్ట్ చేయగానే మనకి ఫిల్ అయిపోతుంది. ఓకే, ఓకే, ఈ బార్డర్ అనేది అన్ని సార్లు యూజ్ అవ్వదు. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది డిలీట్ చేశాను. ఓకే, ఇలా కొన్ని ఫేసెస్ అనేవి డిలీట్ చేశాను. ఓకే, డిలీట్ చేసిన తర్వాత బార్డర్ అనే ఆప్షన్ తీసుకుని సెలెక్ట్ చేశాను. ఇది మొత్తం ఒక బార్డర్ కింద సెలెక్ట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు క్యాప్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. కరెక్ట్గా ఫిల్ అవుతుందా మనకి, అంటే అది క్లోజ్డ్ ఆబ్జెక్ట్ అవుతుంది కానీ మనకి ఏంటి అంటే కరెక్ట్ షేప్ అనేది రాదు. ఓకేనా, అర్థమైందా? బార్డర్ అనేది ఏంటి అంటే సింగిల్ ఫేస్కి అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ ఫేసెస్ అంటే కొంచెం అంటే పర్ఫెక్ట్గా ఫేస్ అనేది ఫిల్ అవుతూ రాదన్నమాట. ఓకే, బట్ అదేంటి అంటే ఒక క్లోజ్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఫేస్ అని తీసుకున్నాను కదా. ఓకే, ఫేస్ అనేది ఇలా డ్రాగ్ చేసుకుని సెలెక్ట్ చేశాను. ఓకే, ఓన్లీ టాప్ ఫేస్ వరకు డ్రాగ్ చేసుకుని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, ఎక్స్ట్రూడ్లో సెట్టింగ్స్ అన్నమాట. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, గ్రూప్ నార్మల్స్, లోకల్ నార్మల్స్, బైపాలిగన్. మనం బైపాలిగన్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాము. అసలు ఈ మూడింటికి డిఫరెన్స్ అనేది ఏంటి అన్నది చూద్దాం. ఓకేనా, గ్రూప్ నార్మల్స్ అని తీసుకొని ఇక్కడ హైట్ అనేది మెన్షన్ చేశాను. ఓకే, హైట్ అనేది మెన్షన్ చేస్తాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే అనుకుంటే టిక్ చేసుకుంటారు, వద్దు అనుకుంటే రాంగ్. ఓకే, ప్లస్ సింబల్ అనేది ఏంటి అంటే యాడ్ అవుతూ వస్తుంది. ప్రస్తుతం నో నీడ్ కాబట్టి జస్ట్ టిక్ చేశాను. ఓకే, గ్రూప్ నార్మల్స్ అని తీసుకున్నప్పుడు పర్ఫెక్ట్గానే ఉంది. ఓకేనా, జస్ట్ ఇప్పుడు ఒక ఫేస్ సెలెక్ట్ చేసుకుని దీన్ని మాత్రమే పైకి ఇలా అంటున్నాను. ఓకే, పైకి డ్రాగ్ చేస్తున్నాను. ఇన్ కేస్ కొన్నిసార్లు ఏంటి అంటే వితౌట్ ఎక్స్ట్రూషన్ మనం జస్ట్ నార్మల్గా కూడా మూవ్ చేసుకోవచ్చు ఫేసెస్ అనేవి. బట్ ఇక్కడ మనకి మూవ్ చేసినప్పుడు ఎలా వచ్చింది, మిగిలిన ఫేసెస్ కూడా డిస్టర్బ్ అవుతుంది, అంటే ఆ ఒక్క ఫేసే కాకుండా మిగిలిన ఫేసెస్ కూడా మనకి డిస్టర్బ్ అవుతుంది. ఓకే, లేదు నాకు ఒక్క ఫేసే ఎక్స్ట్రూషన్ అంటే మూవ్ అవ్వాలి అంటే, ఓకే, ఎక్స్ట్రూడ్లో బై పాలిగన్ వాల్యూ మెన్షన్ చేసుకొని టిక్ చేసుకొని, ఓకే, మూవ్ చేస్తాం. గ్రూప్ నార్మల్స్ అంటే అన్ని కంబైన్గా ఉంటాయి, అంటే జస్ట్ లైక్ యూనిటీ. ఓకే, యూనియన్. ఓకే,
లేదు ఇండివిజువల్గా ఉండాలి అంటే ఏం చేస్తాము, బైపాలిగన్ తీసుకుంటాం. అర్థమైందా? ఓకే, లోకల్ నార్మల్స్ చూద్దాము ఒకసారి. ఈసారి నేను ఏం చేస్తున్నానంటే సైడ్స్ మాత్రమే సెలెక్ట్ చేశాను. సైడ్స్ సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రూడ్లో గ్రూప్ నార్మల్స్ అని వేసుకొని వాల్యూ ఇస్తాను. ఏమవుతుంది, ఏదో ఒక సైడ్ మాత్రమే ఎక్స్ట్రూడ్ అవుతుంది చూడండి. ఓకే, ఏదో ఒక సైడ్ మాత్రమే ఎక్స్ట్రూడ్ అవుతుంది. లేదు అన్ని సైడ్స్ ఈక్వల్గా ఎక్స్ట్రూడ్ అవుతూ కావాలి అంటే బైపాలిగన్ అని చేసుకుంటాం. నేను అక్కడ వాల్యూ ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ అని ఆప్షన్ మాత్రమే చేంజ్ చేశాను. గ్రూప్ నార్మల్స్ బైపాలిగన్ అన్నది. అండ్ నెక్స్ట్ లోకల్ నార్మల్స్ అనేది, లోకల్ నార్మల్స్ అంటే కంబైన్ అవుతుంది. ఓకేనా, బైపాలిగన్లో మనకేంటి ఇలా ఇండివిజువల్గా వచ్చి ఇక్కడ గ్యాప్స్ వచ్చాయి కదా, ఈ గ్యాప్ కూడా రాకుండా కంబైన్ అవుతూ లోకల్ నార్మల్స్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైందా? ఇంకోసారి చెప్పరా మ్యామ్? ఇంకోసారా? ఓకే ఓకే, లోకల్ నార్మల్స్ ఎక్స్ట్రూడ్ ఆప్షన్. లోకల్ మ్యామ్. ఓకే ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇలా సైడ్ ఫేసెస్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను ఎక్స్ట్రూడ్లో. ఓకే, ఇక్కడ సెట్టింగ్స్లో గ్రూప్ నార్మల్స్ అంటే ఇలా కంబైన్గా వస్తుంది. ఓకేనా, బైపాలిగన్ అంటే ఇలా ఇండివిజువల్గా ఏ ఫేస్ కా ఫేస్ ఇండివిజువల్గా ఫామ్ అవుతూ వస్తుంది. ఓకే, అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటిది, లోకల్ నార్మల్స్ అని వేసుకున్నాను. ఓకే, లోకల్ నార్మల్స్ అని తీసుకోగానే ఇక్కడ మనకి కనెక్ట్ అవుతూ వస్తుంది అనమాట, ఎడ్జెస్ దగ్గర కనెక్ట్ అవుతూ వస్తుంది. అర్థమైందా? బైపాలిగన్కి ఇలా ఇండివిజువల్గా ఎక్స్ట్రూడ్ అయింది కదా, లోకల్ నార్మల్స్కి ఇలా కనెక్ట్ అవుతూ వస్తుంది. ఇన్ కేస్ మీరు అమౌంట్ ఇంక్రీజ్ చేశారనుకోండి ఇలా. అర్థమైందా? ఓకే, అర్థమైందా? ఓకే, అండ్ నెక్స్ట్ అనదర్ బాక్స్ అనేది తీసుకున్నాను. ఇక్కడ సెగ్మెంట్స్ అనేవి మెన్షన్ చేసుకొని, అంటే రిమూవ్ చేస్తాను, ఓన్లీ వన్ ఒకటే ఇచ్చాను, ఎడిట్ పాలి. ఓకే, ఫేస్ అనే ఆప్షన్ చేసుకుని ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఎక్స్ట్రూడ్ తర్వాత ఇంకొక ఆప్షన్ ఏంటది, అవుట్లైన్. ఓకేనా, అవుట్లైన్లో సెట్టింగ్స్ అని చేసుకొని అమౌంట్ అనేది ఇచ్చాను. ఏమవుతుంది, ఇలా బివెల్డ్ షేప్లో వస్తుంది. అర్థమైందా? ఇలా బివెల్డ్ షేప్లో ఫామ్ అవుతూ వస్తుంది. ఇది అవుట్లైన్. ఓకే, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇలా సెగ్మెంట్స్గా డివైడ్ చేసిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసిన. ఓకే, సెలెక్ట్ చేసుకొని అవుట్లైన్ అమౌంట్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ సెగ్మెంట్స్తో పని ఏం లేదు, ఓవరాల్గా ఒకే ఫేజ్గా కన్సిడర్ చేసుకొని మనకి చేంజెస్ అనేవి చూపిస్తుంది అన్నమాట, ఎలా వస్తుంది. ఓకే, బివెల్డ్ షేప్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇన్సర్ట్ అనే ఆప్షన్స్, ఇన్సర్ట్. ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి, గ్రూప్ అండ్ బైపాలిగన్ అనేసి. వీటి గురించి సెగ్మెంట్స్తో డివైడ్ చేసిన ఆబ్జెక్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నార్మల్గా ఇన్సర్ట్ అనేది ఇలా అవుతుంది, ఏ ఫేస్ కా ఫేస్ ఇండివిజువల్గా ఇలా అవుతుంది. ఓకేనా, ఇన్సర్ట్ అవుతుంది అంటే అక్కడ ఇంకో ఫేస్ డివైడ్ అయినట్టు అనమాట. ఓకే, అండ్ అగైన్ ఇప్పుడు నేను ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ చేసుకుని
అమౌంట్ ఇస్తే ఇలా ఒక కాలం కానీ ఓకే ఎలా డెవలప్ చేయొచ్చు. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఓకే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఫేస్ అనే ఆప్షన్ చేసుకున్నాను. ఓకే ఓన్లీ టాప్ ఫేస్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. సైడ్స్ రిమూవ్ చేసి ఓకే దీంట్లో ఇన్సర్ట్ అనే ఆప్షన్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ ఏంటది గ్రూప్ అని చేసుకున్నాం కదా గ్రూప్. ఓకే అమౌంట్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకే మీకు ఎంతైతే అమౌంట్ కావాలి అని ఉంటారో మెన్షన్ చేయండి. ఇక్కడ ఏంటి నేను సెగ్మెంట్స్గా డివైడ్ చేసిన ఏ ఫేస్గా ఇండివిజువల్గా అది కన్సిడర్ చేయట్లేదు, మొత్తం ఒకటే ఫేస్ కింద కన్సిడర్ చేస్తుంది. ఓకేనా లేదు నాకు దేనికి దానికి ఇండివిజువల్గా కావాలి అంటే అప్పుడు ఏం చేయాలి మనం బై పాలిగాన్. ఓకే బై పాలిగాన్ అని చేసుకొని ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఇన్ కేస్ ఎక్స్ట్రూషన్ ఏమన్నా కావాలి అంటే ఎక్స్ట్రూట్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది మీరు ఇచ్చే వాల్యూని బట్టి ఫామ్ అవుతుంది. అండ్ అగైన్ ఇన్సర్ట్ అండ్ అగైన్ ఎక్స్ట్రూట్. ఓకే అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి జస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో బివెల్. ఓకే బివెల్ అనేది ఏంటి అంటే కాంబినేషన్ ఆఫ్ ఎక్స్ట్రూడ్ అండ్ అవుట్లైన్. ఓకే ఈ టూ ఆప్షన్స్ మీరు అగైన్ బివెల్లో చూస్తారు. బివెల్ అని తీసుకున్నాను. ఓకే అండ్ హైట్ అండ్ అవుట్లైన్. ఓకే ఎక్స్పాన్షన్ కావాలా కంట్రాక్షన్ కావాలా అన్నది డిసైడ్ అయ్యి ప్లేస్ చేయండి. ఇలా ఓకే అదే నేను సెగ్మెంట్స్తో డివైడ్ చేసిన ఆబ్జెక్ట్కి అప్లై చేయాలి అంటే ఓకే అగైన్ టాప్ ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఒక్క నిమిషం. ఓకే టాప్ ఫేస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఓకే దీంట్లో బివెల్ అనే ఆప్షన్ తీసుకుంటాం. ఓకే బివెల్లో మనం చూసేది టూ ఆప్షన్స్ గ్రూప్ నార్మల్స్ అండ్ బైపాలిగాన్. ఓకే గ్రూప్ నార్మల్స్ అని వేసుకొని అమౌంట్ ఇచ్చాను అంటే హైట్ ఇచ్చాను అండ్ నెక్స్ట్ ఇక్కడ బివెల్డ్ వాల్యూ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి ఏమవుతుంది మనకి ఇలా కంబైన్డ్గా బివెల్డ్ షేప్లో ఫామ్ అవుతూ వస్తుంది. లేదు ఇండివిజువల్గా కావాలి అంటే ఓకే ఏం చేయాలి బై పాలిగాన్ అని తీసుకోవాలి. బై పాలిగాన్ అని తీసుకొని ఇలా అమౌంట్ అనేది చేయండి. మీకు ఎలా కావాలి అనుకుంటారో అలా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు సపోజ్ ఇలా మెన్షన్ చేసుకొని కొంచెం హైట్ తగ్గించి ఓకే అండ్ అగైన్ దీంట్లో వర్టెక్స్ పాయింట్ తీసుకున్నాను. ఓకే ఇక్కడ కింద కింద వర్టెక్స్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి మూవ్ అండ్ పైన వర్టెక్స్ పాయింట్స్ సెలెక్ట్ చేసుకొని కొంచెం వీటి యొక్క హైట్ అనేది రెడ్యూస్. ఓకే ఇప్పుడు దీని యొక్క కలర్ ఏ కలర్ కావాలి అనుకుంటున్నారో జస్ట్
యాడ్ చేసుకోండి. చాక్లెట్ సిస్టమ్ అనుకుంటా కదా బేసిక్గా. అలా ఓకే. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ వచ్చే టాపిక్స్లో ఏంటి అంటే దీని మీద నేమ్ ఎలా ఇన్సర్ట్ చేస్తామో కూడా నేను చెప్తాను. ప్రజెంట్ గ్రీన్ అంటే చాక్లెట్ షేప్ అనేది ఇలా క్రియేట్ చేసుకున్నాం కదా. ఓకే, తర్వాత ఏంటి అంటే నేమ్ కూడా ఎలా ఇన్సర్ట్ చేస్తాము ఏంటి అన్నది డిస్కస్ చేద్దాం. ఓకేనా? అండ్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక బాక్స్ అనేది ఇలా డ్రా చేస్తాను. విత్ వైజ్ సెగ్మెంట్స్ తీసుకున్నాను. బాక్స్ డ్రా చేసుకొని విత్ వైజ్ సెగ్మెంట్స్ అనేవి 2 సెగ్మెంట్స్ తీసుకున్నాం, అంటే 2 డివిజన్స్ తీసుకున్నాం. తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఎడిట్ పాలీ అనే ఆప్షన్ తీసుకున్నాము. ఓకే, ఇప్పుడు నాకు ఏంటి అంటే బాటమ్ ఫేస్ సెలెక్ట్ అవ్వాలి. సో బాటమ్ ఫేస్ సెలెక్ట్ చేసుకొని సైడ్స్ రిమూవ్ చేయాలి కాబట్టి ఆల్ట్ సెలెక్ట్. దీంట్లో ఎక్స్ట్రూడ్, ఓకే, ఎక్స్ట్రూడ్లో బైపాలియన్ అనే ఆప్షన్ తీసుకున్నాను అండ్ అమౌంట్ అనేది మెన్షన్ చేశాను. ఓకే, అమౌంట్ అనేది మెన్షన్ చేసుకున్న తర్వాత ఓకే, అమౌంట్ అనేది మెన్షన్ చేసిన తర్వాత పర్స్పెక్టివ్ వ్యూలో ఓకే ఒక ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ బాటమ్ ఫేస్ ఒకటే సెలెక్ట్ చేసుకుని కొంచెం మూవ్ చేయండి. ఓకే, అండ్ అగైన్ ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకుని ఇటువైపు మూవ్ చేయండి. ఓకే, ఎగ్జాక్ట్గా డిస్టెన్స్ ఏం అవసరం లేదు, చూసుకోండి పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది ఫ్రంట్ వ్యూలో తెలుస్తుంది కదా, దాన్ని బట్టి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఎడ్జ్ అనే ఆప్షన్కి వచ్చి దీన్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేశాను. కనెక్ట్లో ఇక్కడ మనకి కావాల్సిన సెగ్మెంట్స్ అన్ని 2 కావాలి. పిచ్ డిస్టెన్స్ తగ్గాలి అండ్ స్లైడ్ డిస్టెన్స్ కూడా కిందకి కావాలి. ఓకే, కిందకి మూవ్ చేశాను. ఓకే, సేమ్ సెట్టింగ్స్ ఇటువైపు కూడా కావాలి కాబట్టి జస్ట్ అగైన్ డ్రాగ్ చేసుకొని సెలెక్ట్ చేశాను. కనెక్ట్. ఓకే, సేమ్ సెట్టింగ్స్ తోటే ఓపెన్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఏ ఆప్షన్ అయినా ప్రీవియస్గా సెట్టింగ్స్ ఏవైతే చేస్తామో నెక్స్ట్ మళ్ళీ తీసుకున్నప్పుడు కూడా అవే సెట్టింగ్స్తో ఓపెన్ అవుతుంది. ఓకే, మీరు చేంజ్ చేస్తే తప్ప అది చేంజ్ అవ్వదు. ఓకే, న్యూ షీట్ ఓపెన్ చేస్తే మళ్ళీ డిఫాల్ట్గా 0కి ఉంటుంది. ఓకేనా? జస్ట్ సెట్ చేసుకొని ఓకే చేసి ఇక్కడ 3Dలో వచ్చేసరికి 3D వ్యూలో అంటే ఐసోమెట్రిక్ వ్యూలో ఇక్కడ పాలిగన్ అని తీసుకొని ఈ ఫేస్ సెలెక్ట్ చేసుకున్నాను, కంట్రోల్ ఈ ఫేస్ సెలెక్ట్ చేశాను. చూడండి లోపల ఉన్న ఫేసెస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసుకుని లాస్ట్ ఆప్షన్ బ్రిడ్జ్. ఓకే, ఈ బ్రిడ్జ్లో సెట్టింగ్స్ ఏం అవసరం లేదు, డైరెక్ట్గా బ్రిడ్జ్ మీద క్లిక్ చేయండి. ఓకే, బ్రిడ్జ్ మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది మనకి అక్కడ ఒక కనెక్షన్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వర్టెక్స్ పాయింట్స్ తీసుకొని వీటిని అడ్జస్ట్ చేసుకున్నాం. ఏ షేప్ ఇది? ఇన్ కేస్ మీరు సిస్టమ్స్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒకసారి ఈ ఎడిట్ పాలీ అనేది ప్రాక్టీస్ చేయండి. మీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఒకసారి ట్రై చేయండి.
ఓకేనా. వన్స్ మీ నేమ్ క్రియేట్ చేశారు అంటే దాంట్లో ఉన్న ప్రతి ఆప్షన్ మీకు అంటే మీరు ప్రాక్టీస్ చేసినట్టే ఈజీగా ఉంటుంది. ఏది ఎలా వాడాలో అన్నది మీకు ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అన్నమాట. ఓకేనా. ఎడిట్ పాలీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూసాము. ఓకే. ఆబ్జెక్ట్స్ కూడా మనం క్రియేట్ చేసాము. ఒకటి చాక్లెట్ షేప్ ఒకటి అండ్ ఏ ఒకటి. ఓకేనా. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు క్లాస్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే, రేపటి క్లాస్లో కంటిన్యూ అవుదాం. ఓకే. ఓకే, ఈరోజు క్లాస్ అనేది కంప్లీట్ అయింది. ఓకే. 3D Max అనేది ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్, సో అందరూ రెగ్యులర్గా అటెండ్ అయితే బెటర్. ఓకే. అటెండ్ అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ కూడా చేయాలి, నోట్స్ కూడా రాసుకోండి. ఓకే. ఓకే, బాయ్.